అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు 49వ రోజు జరుగుతుంది. ఈరోజు ప్రక్రియలు సింగరాయకొండ గ్రామం నుంచి అక్కడ ఊరి దగ్గర నుంచి మన శ్రీనివాస్ గారు గుంజి శ్రీనివాస్ గారు రావడం, ఆయన మా పొలం విజిట్ చేయడం అనేది అరసా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పరిశీలించడం అనేది మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. కొరవ మన బంధువర్గాల వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులు ఈ హ్యాపీనెస్ మాకు ఎంతో సంతోషంగా ఉంది. పొలాలు ఇప్పుడు దాకా పోయి చూడడం జరిగింది. పొలాలు కూడా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండేది. కానీ ఈ రోజు మూవ్మెంట్ అనేది చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఇంతమందితో కలిసి పొలాల్లో తిరగడం, చూడడం, హర్షా చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని చూసి వారందరూ కూడా ఎంతో వాళ్ళని అభినందించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖిన భవంతు. అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఇది కుటుంబ సభ్యులందరూ మన ఫీల్డ్ విజిట్ చేయడం అది ఒక సంతోషకరమైన విషయం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో అంటే ఎంతమంది అది హ్యాపీనెస్ అంటే 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఇలా ఎంతో మందికి ఇది మన కలపడానికి అది ఒక ప్రక్రియలా ఏర్పడింది. అది ఒక సంతోషకరమైన విషయం. అది మాటలో చెప్పలేనిది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈ రోజున ఇంతమందిని కలవడం ఒక సంతోషకరమైన విషయం. ప్రకృతి రత్న యువ రైతుగా ఇది ఒక సంతోషం, ఆనందంగా గడిచేటువంటి విశేషం ఇది. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ పరిస్థితులు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయము, రైతు అనే వాళ్ళని కనుమరుగు చేస్తున్నారు. కానీ భవిష్యత్తు కార్యక్రమంలో ఏది కూడా ప్రజెంట్ రైతే రాజు అనే మాట లేదు. మనం 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. పక్కాగా ఇది కారణం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఉండే ప్రతి ఒక్కరూ బాగా 3 పంటలు పండే పొలాలు కూడా వాటర్ ఫెసిలిటీ ఉండి కూడా ప్రతి ఒక్కరు మూసేసి రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే భూమి విస్తీర్ణం తగ్గిపోద్ది, రైతు వారికి విస్తీర్ణం తగ్గిద్ది. రైతు విస్తీర్ణం తగ్గినందువల్ల రైతే రేపు రాజు అవుతారు. కారణం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పోయినందువల్ల, భూమి తగ్గిపోయినందువల్ల పండించేవాడు తగ్గిపోతాడు. అప్పుడు రైతు వాల్యూ పెరిగిద్ది అనమాట. ఇవాళ మనం 10 రూపాయలు అనే వస్తువుని రేపు మనం 1000 రూపాయలు కొనాల్సింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గట్ట చేసుకొని వ్యవసాయాన్ని ఉపయోగించుకొని పంట వరకు పండించుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఎవరు అమ్ముకోవడం తగ్గించేసి ప్రతి ఒక్కరు వ్యవసాయమే దృష్టి పెడితే సార్ వచ్చి ఇప్పుడు కొంతమంది విద్యార్థులు బీటెక్లు, ఎంటెక్లు, సాఫ్ట్వేర్ చేస్తూ కూడా మానుకొని వ్యవసాయ పరంగా వచ్చి కొంతమంది కష్టపడి అదేదో వెలుగు చూపిస్తున్నారు. వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలైనా, బయటైనా, రైతులైనా, ఎవరైనా వాళ్ళని గుర్తింపు చేసుకొని వాళ్ళ ఇంకా మనం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళ వల్ల ప్రజలు చాలామంది సేవ్ అవుతారు. అది తెలియక రియల్ ఎస్టేట్ మాటలు, మీడియేటర్ల మాటలు, బ్రోకర్స్ మాటలు నమ్మి వీళ్ళు పొలాలు అమ్ముకొని ఈ పొలాలన్నీ వేస్ట్ చేస్తారు. ఆ వేస్ట్ చేసిన రేపు భవిష్యత్తులో మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఆ పైనుంచి అందరూ కూడా దెబ్బతింటారు. దానివల్ల ఈ రైతాంగాన్ని అభివృద్ధి చేసడానికి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ సహకరించండి. కొంతమంది చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించండి. దానివల్ల మనకి రేపు భవిష్యత్తులో మన పిల్లకాయలు తిండి అన్నం లేదు అనే బాధ లేకుండా మనం కూడా గోధుమ పిండి రొట్టెలు అవి తినకుండా మన ఆహారం మనం తినగలం. అందువల్ల క్రమేణా భూములు వెంచర్లు వేయటం, ప్లాట్లు అమ్ముకోవటం, వ్యవసాయం చేయకుండా మానుకోవటం, జామాయిలు వేయటం ఇవన్నీ మానేసేయండి. వరి నీటి వస్తువులు కూడా పక్కగా వరి సంపాదించండి, వరి పండించండి. భవిష్యత్తు అంతా కూడా మనకు వెలుగే ఉంటుంది. అందువల్ల చేసే విద్యార్థులను కూడా చేసే మన సాఫ్ట్వేర్లు కావచ్చు, బీటెక్లు కూడా ప్రభుత్వం ప్లస్ ప్రజలు ఎంకరేజ్ చేసి ఆ రూపాయి 10 రూపాయలు మిగిల్చుకోవడం, మన ఆరోగ్యం పెంచుకోవడం మనకు మంచిది అనేది మా కోరిక. ఇట్లాంటి సార్ లాంటి వాళ్ళు, ఈ సార్ లాంటి వాళ్ళు జాబులు మానుకొని భవిష్యత్తు మనకి వదిలేసి, వాళ్ళ ఎంజాయ్మెంట్ వదిలేసి మన కోసం కష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసామనుకోండి, అట్లాంటి వాళ్ళ వల్ల ఇంకొక 10 మంది కుర్రోళ్ళు తయారవుతారు. కొంచెం తెలియని ప్రజలకి, ఏలు ముద్ర చదువుకోని వాళ్ళకి వాళ్ళు తెలియపరుస్తారు. దానివల్ల భవిష్యత్తులో మన పిల్లకాయలు మనం అందరూ సేవ్ అవుతాం. దాన్ని కొంచెం ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి శ్రీనివాస్ గారు అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. సొసైటీలో ఏం జరుగుతుంది, వచ్చే రోజుల్లో ఇప్పుడుండే పరిణామాలు ఇలా చేసుకుంటా పోతే జరిగే ఫ్యూచర్ ఏమిటి అని చాలా చక్కగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.